అమ్మ గురు పౌర్ణమి ఉమ్. ఈ రోజు యొక్క విశిష్టత. గురు పూర్ణిమ అన్నది గురువుని గౌరవించుకోవడానికి ఏర్పాటు చేయబడినటువంటి రోజు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. నిజానికి గురు పూజ ఉత్సవాలు ఈనాడు చేయాలి. గురువుని పూజించడానికి తగినటువంటి రోజు. కొన్ని గ్రంథాలను అనుసరించి ఈనాడు మనకి వేదాలను అందించినటువంటి వేదవ్యాసుడు అవతరించిన రోజు అని చెప్తారు. మరి కొంతమంది అది కాదు, వ్యాసుడికి గురుస్థానాన్ని ఇచ్చినట్టు గురుపీఠంలో కూర్చోబెట్టినటువంటి రోజు అని. ఏదేమైనా ఆనాడు మనకి ఇంతటి ప్రాచీన వాంగ్మయాన్ని సమస్తాన్ని ఉన్నత సనాతన ధర్మానికి సంబంధించినటువంటి సమస్తమైన వాంగ్మయాన్ని అందించినటువంటి వ్యాస మహర్షిని తలుచుకుని ఆయన్ని పూజించుకోవాల్సినటువంటి రోజు. మరి వ్యాసుడు మనకి ఎక్కడ కనపడుతున్నాడు? అందువల్ల మనకి చదువు చెప్పినటువంటి గురువుని పూజించుకునేటటువంటి రోజుగా మనం భావించుకుంటూ ఉంటాం. వ్యాసుడు అంటే ఎట్లాంటి వాడండి? ఆయన ఎప్పుడు పుట్టాడన్న మాట అటుంచి ఈ పీఠాన్ని అధివసించింది మాత్రం ఈరోజు. అందుకే ఏదైనా ఒక సనాతన గ్రంథాన్ని గనక మనం చదువుతూ ఉంటే పెట్టుకునేటటువంటి దాన్ని ఏమంటాం? వ్యాసపీఠం అనే పదం వాడతాం తప్ప ఇంకో పదం వాడం. అటువంటి వ్యాస మహర్షి ఎంతటి మహానుభావుడంటే, రాసులు రాసులుగా పోసి ఉన్నటువంటి వేదాలని వేటికవి విడివిడిగా చదువుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా విడదీశాడు. అందువల్ల ఆయనకి వ్యాసుడు అని పేరు. వ్యాసుడు అంటే చక్కగా విశ్లేషణ చేసి ఎనలైజ్ చేసి మనకి ఇచ్చినటువంటి వాడు. వ్యాసుడు అంటే వేదాలని విభజించి ఇచ్చినటువంటి వాడు అని. తాను చెప్పినటువంటి పని ఏదైతే ఉందో, ఎందుకోసం ఆయన అవతరించవలసి వచ్చిందో ఆ పని ఎప్పుడైతే సమర్థవంతంగా నిర్వర్తించాడో విష్ణుమూర్తి ఆయన పట్ల చాలా ప్రీతుడయ్యాడు. ఆయన్ని సాక్షాత్తు నా అంతటి వాడివన్నాడు. ప్రతి మహాయుగంలోనూ ద్వాపర యుగం చివరిలో నువ్వు అవతరించి వేదాలని వ్యాసీకరించి లోకాలకు అందించమని చెప్పాడు. అసలు వేదం అంటే ఏమిటి? జ్ఞానము అని అర్థం. వేదం అంటే టు బి నోన్. ఏది తెలుసుకోవాలో అది వేదం. తెలుసుకొనదగినది, తెలుసుకొనవలసినది అని అర్థం. అటువంటి వేదం ఎక్కడుంది అంటే, అనేక మంది మహర్షులు తమ జీవితాలంతా కూడా తపస్సులు చేసి 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 తత్ఫలితంగా తాము దర్శించినటువంటి సత్యాలని అలా పోగులు పోగులుగా పోశారు. ఋషి అంటే చూసినవాడు, దర్శించినవాడని అర్థం. మనం మామూలు కళ్ళతో చూడలేనటువంటి సత్యాన్ని అంతర్నేత్రంతో, అంటే మనకి పదార్థంగా కనపడే దాని వెనకాల ఉన్న యథార్థాన్ని చూడగలిగినటువంటి వాడు ఋషి. ఓకే. అటువంటి ఋషులు ఎన్నో సత్యాలను దర్శించి తాము దర్శించినటువంటి దానిని, అయ్యో మేము ఈ జీవితం అంతా కష్టపడ్డాం కదా, లోకంలో మానవులందరూ అంత కష్టపడలేరు కదా, వాళ్ళకు కూడా ఇది అందాలి అని చెప్పి వాటిని అందిస్తే ఆ వచ్చినటువంటివి రాసులు రాసులుగా ఉన్నాయి. ఎలా చదువుకుంటారండి కుప్పలు కుప్పలుగా ఉంటే? వేదంలో చెప్పబడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవే ప్రతిపాదించే కథలన్నీ, ఇతివృత్తాలన్నీ భారతంలో ఉంటాయి మనకి. అది చరిత్ర, జరిగింది. దాన్ని గురించి మనం అపోహపడడానికి వీల్లేదు, అసత్యం కూడా కాదు. ఇదంతా అయ్యాక ఇంకా ఆయనకి దిగులేసిందిట. ఏమిటంటే వంటంతా అయింది కానీ ఉప్పు లేదు అందులో. ఉప్పు ఉంటే కదా నాలుకకి రుచి తెలిసేది. ఆఖరికి తీపి చేసేటప్పుడు కూడా అందులో పంచదారతో ఏదన్నా తినే పదార్థం చేస్తే ఇంత చిటికెడు ఉప్పు వేస్తారు నాలుకకి తెలియడానికి. అది లేదయ్యా అన్నారు. అప్పుడు భాగవతం రాశాడు. భక్తి అనేది ఆస్వాదయోగ్యంగా ఉండడానికి. ఇలా ఇన్ని రాసి, మేము ఇంత చదవలేము, నువ్వు సిద్ధాంతంగా చెప్పు, మేము కొంచెం హయ్యర్ లెవెల్, పిల్లల కథలు చెప్పినట్టు కాదు మాకు అంటే బ్రహ్మసూత్రాలు రాశాడు. ఇన్ని అందించినటువంటి వ్యాసుడు గురుస్థానంలో ఉన్నాడు. అటువంటి గురువుని పూజించుకునే రోజు. ఇప్పటి గురువు ఆ స్థానంలో ఉండగలరా? ఆయనే
తనలాగా తర్వాత వాళ్ళు ఉండలేరని ఒక్కొక్కళ్ళకి అప్పచెప్పాడు. జైమిని, పైలుడు, సుమంతుడు, వైశంపాయనుడు అందరికీ తొలక భాగం అప్పచెప్పి మీరంతా దీన్ని కొనసాగించండి అని చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళు అంత స్థాయి తమ శిష్యులకు లేదని దాన్ని మళ్ళీ ముగ్గురు నలుగురికి చెరో భాగం అప్పచెప్పారు. అట్లా రాగా ఏదో ఇంతో అంతో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కొంచెం ఉంది కనుక ఎవరి దగ్గర జ్ఞానం ఉంటే వాళ్ళందరూ వ్యాసుని అంశ కలిగిన వారు అని వారిని పూజించుకోదగినటువంటి రోజు, పూజించుకోవలసినటువంటి రోజు గురు పూర్ణిమమ్మ. సో గురువుకి ప్రత్యేకమైన స్థానం ఉందమ్మా కదమ్మా, గౌరవించాల్సిన రోజు. తప్పనిసరిగా ఉంది. గుకారో స్కంధకార రకారత్త నిరోధక అని. గుకారం అంటే అంధకారం, చీకటి. రా అంటే దాన్ని పోగొట్టేది. అజ్ఞానం అనేటటువంటి చీకట్లో నుంచి విజ్ఞానం అనేటటువంటి వెలుగు వైపుకి చెయ్యి పట్టుకు తీసుకెళ్లేటటువంటి వాడు గురువు. నమస్తే అమ్మా.